నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ హాస్పిటల్‌లో ఉన్నాం. మోతిలాల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే నిరుద్యోగుల కోసం చాలా పోరాటం చేస్తా ఉన్నాడో 4 రోజులు అవుతా ఉంది. ఆయనే నిరాహార దీక్ష చేపట్టి. మరో పక్కన నిరుద్యోగులంతా కూడా రోడ్డెక్కుతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కావచ్చు, గాంధీ భవన్ ముట్టడి కావచ్చు, మరో పక్కన టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడి కావచ్చు. ఈ ముట్టడిలు అన్నీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అయితే స్పందన రావట్లేదు. ఆయనైతే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఆయనకు సంఘీభావం పలికేందుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లంతా గాంధీ సంబంధించినటువంటి ఆసుపత్రికి క్యూ కడతా ఉన్నారు. అసలు నిరుద్యోగ సమస్య ఏమేమి సంబంధించినటువంటి సమస్య ఉంది. ఒక పక్కన 1:100 కలిపేయాలన్నటువంటిది, మరో పక్కన ఏదైతే గురుకుల పోస్టుకు సంబంధించినటువంటి దాంట్లో 3,500 పోస్టులు ఇంకా బ్యాక్లాగ్లో మిగిలిపోయినటువంటి పరిస్థితి. వీటిని కూడా భర్తీ చేయాలి. గ్రూప్ పోస్టులను కూడా పూర్తిగా పెంచాలన్నటువంటి ఉద్దేశంతో చాలామంది నిరుద్యోగులంతా కూడా ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని అయితే చేపడతా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ఎర్రలో సీనన్న కూడా మనతో పాటు ఉన్నారు. అన్న, ఈరోజు మీరు మోతిలాల్ను పరామర్శించినట్టుగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా రోజులు అవుతా ఉంది నిరుద్యోగులంతా కూడా రోడ్డు ఎక్కబట్టి. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మోతిలాల్ నాయక్ తమ్ముడు దాదాపుగా 4 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆమర నిరాహార దీక్ష. అంటే నిరాహార దీక్ష అనుకుంటారు, అది ఆమర నిరాహార దీక్ష. తను విరమించుకునే ప్రసక్తి లేదని చెప్పిండు. అయితే నా చావు లేకుంటే నోటిఫికేషన్లు రావడం, ఈ డిమాండు. అదేవిధంగా డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి మీరు ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని పోస్ట్ పోన్ చేయాలి. 25,000 మెగా డిఎస్తో మాత్రమే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రావాలి, దాన్ని పోస్ట్ పోన్ చేయాలని 4 డిమాండ్లతో దీక్ష చేస్తూ ఉన్నాడు. ఇలా మేము ఏమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అడగక ముందే మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరీ గుంజి వాళ్ళ మంచిగా చదువుకునేటోళ్ళని గుంజి వాళ్ళ ఇన్స్టిట్యూషన్ల దగ్గర పోయి వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని ప్రలోభ పెట్టి, వాళ్ళకి ఆశలు పెట్టి, ఇలా విద్యార్థులను భ్రమలు కల్పించి ఇలా ఇంత మోసం చేసిండ్రు. రాహుల్ గాంధీ వీళ్ళ మొఖాలు చూసి నమ్ముతారో లేదనేసి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా పెట్టి, ఆడికి అశోక్ నగర్లో ధర్నా పెట్టి విద్యార్థులందరినీ మోసం చేసిండ్రు. వీళ్ళ మాటలు నమ్మిండ్రు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి ఇలా వీళ్ళు మోసపోయినరు. వీళ్ళ మోసపోయి గోసపడతా ఉన్నారు. ఇలా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం మోసం చేసింది. ఇలా 1:50 ఉన్నటువంటి గ్రూప్స్ ఎలిజిబిలిటీని 1:100 పెట్టాలి అనేది ఆనాడు కాంగ్రెస్ సభాపక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో మాట్లాడిండు. మేము అధికారంలోకి వస్తే 1:100 చేస్తామని చెప్పిండ్రు. వీళ్ళు ఎందుకు చేయట్లేదు అనేసి మేము ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 46 జీవోను రద్దు చేయాలని మీరు కొట్లాడిండ్రు, విద్యార్థులను రెచ్చగొట్టిండ్రు, నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు. వాటిని ఎందుకు రద్దు చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇలా గ్రూప్ 1 ఉద్యోగంలో 503 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఇలా వాళ్ళు 60 కలిపి 563 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మేము ఎక్కువిస్తామని చెప్పిండ్రు. ఎక్కువేమి ఇచ్చిండ్రో చెప్పాలి. గ్రూప్ 2 ఉద్యోగాలల్లో 2,000 ఉద్యోగాలు పెంచుతామని చెప్పిండ్రు. ఇలా ఒక్క ఉద్యోగం కూడా పెంచలే, ఉన్న వాటికే నోటిఫికేషన్ ఇచ్చింది. మూడవది గ్రూప్ 3 ఉద్యోగాలల్లో 3,000కు పెంచుతామని చెప్పిండ్రు. ఒక్కటి కూడా పెంచలే. ఇలా ఇవన్నీ కాకుండా సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులందరూ రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇలా ఒక్క హామీ నెరవేరాలి. వాటిని మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పిందో వాటిని అమలు చేయమని ఇటు నిరుద్యోగులు ఇటు వాళ్ళ పక్షాన మేము మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. మేము కొత్తది అడగట్లేదు. మీరు చెప్పినటువంటి అంశాలనే ఇంప్లిమెంటేషన్ చేయాలి. వారి జీవితాలతో ఆడుకోవద్దని కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి వాటిని బాధ్యతాయుతంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, మంత్రుల పైన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఉంది. ఒకవేళ వాటి నుంచి మీరు తప్పుకోవాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళ పక్షాన మేము ఉంటాం, వాళ్ళకు మద్దతుగా నిలబడతాం. వాళ్ళ న్యాయమైనటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా డెఫినెట్గా వాళ్ళకు ఉంటామనేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా మీరు విద్యార్థులను మోసం చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను కూడా మీరు పక్కదో పట్టించి మీరు విద్యార్థుల జీవితంలో ఆడుకుంటున్నారంటే మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాపాలన అన్నారు. అసలు ప్రజలను కలిసేటువంటి పాలన లేదు. ఇది ప్రజాభవన్ ఎవరైనా రావచ్చు అని చెప్పిండ్రు. ఆడ పోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగి తప్ప ఎవరు లేరు. ఎందుకు చెప్పాలి ఇవన్నీ? అన్ని బక్వాస్ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి దాదాపుగా 15-20 రోజులు 2,000 మందితో ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. ఒకరు మాట్లాడారు. ఒక సంబంధిత మంత్రి లేకుంటే దానికి ఒక కమిటీ మేము అడుగుతా ఉన్నాం. ఒక కమిటీ వేయండి.
వాళ్ళతో చర్చలు జరపండి. ఏ సమయంలో చేస్తామో వాళ్ళకు హామీ, నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వండి. లేకుంటే మీరు ఒకటే నెలల 10 రోజుల గ్యాప్ల అన్ని ఎగ్జామ్స్కి మీరు డేట్లు ఇస్తే అసలు విద్యార్థులు ఎట్లా చదువుకోవాలి? ఈ ఒత్తిడికిలోనే సంగీత అనేటువంటి అమ్మాయి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. ఇంకో అమ్మాయి కూడా చనిపోయింది. ఇట్లా చాలామంది ఒత్తిడి లోనైతే ఉన్నారు. ఇలా డెఫినెట్గా డిఎస్కి గ్రూప్ 1 గ్రూప్ 2కు 7-8 రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నది. వాటిని కూడా సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కూడా వాళ్ళకు ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వండి. వీలైతే పోస్ట్ పోన్ చేయండి. మెగా డిఎస్సి 25,000 అన్నారు, 11,000 ఇచ్చిండ్రు. వాటిని కూడా పూర్తి స్థాయిలో 25,000 మెగా డిఎస్సి ఇవ్వాలి. తప్పకుండా వాళ్ళ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలి. లేకుంటే విద్యార్థులు ఏ నిర్ణయం తీసుకున్నా రేపు ఏదైనా జరిగితే అది ప్రభుత్వాందే కారణం, ప్రభుత్వమే బాధ్యులు. ఇప్పటికైనా వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్కు ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరపండి. కాళ్ళవేళ మొక్కుతుండ్రు, మీకు మంచి పద్ధతి కాదు అది. ఇలా మిమ్మల్ని మీ కాంగ్రెస్ నాయకులు గెలిపించిండ్రేమనుకుంటారే మీరు? వాళ్ళే కార్యకర్తల కంటే ఎక్కువ ఓటర్ల కాళ్ళు మొక్కి మీకు ఓట్లు వేయించిండ్రు. ఇలా నమ్మించి మోసం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ జీవితాలతో ఆడుకోకుండా ఆల్రెడీ ఉద్యమంలో కొట్లాడిండ్రు. ఇలా ఉద్యోగాల కోసం కొట్లాడంటే చాలా అవమానకరం. మేమేదో రాష్ట్రంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. మీరు చెప్పినటువంటి మాటలను ఇంప్లిమెంటేషన్ చేయాలి. లేదంటే వాళ్ళ పక్షాన మేము నిలబడి వాళ్ళకు మద్దతుగా ఇవ్వడానికి, సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు, 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు. కేవలం 6 నెలలు అవుతా ఉంది మేము ప్రభుత్వం ఏర్పడి, 3 నెలల కాలం కూడా ఎన్నికల కోడ్కే సరిపోయింది. ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కడం సవాబు కాదు. దీన్ని అంతా కూడా విద్యార్థుల వెనుక ప్రతిపక్ష సంబంధించిన పార్టీ లీడర్లే వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తూ ఉన్నారు ఈ ఉద్యమాన్ని అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నటువంటి మాట. దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు చెప్పినోనికి సిగ్గుండాలి, మాట్లాడడానికి కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. 6 నెలల్లో ఏం నోటిఫికేషన్లు ఇచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి, ఇంటర్వ్యూలు పెట్టినటువంటి అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇచ్చి మాది అంటుండ్రు. అసలు ఏదన్నా కొంచెమన్నా జ్ఞానం ఉందా మీకు? 30,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగస్తులకు ఆర్డర్ కాపీలు ఇచ్చింది కదా, అవి ఏ ప్రభుత్వం పెట్టింది? ఎప్పుడు వేసింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు? ఇంటర్వ్యూలు పెట్టింది ఎప్పుడు? ఎగ్జామ్ పెట్టింది ఎప్పుడు? 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చినటువంటి ఉద్యోగం ఒక్కదాని పేరు చెప్పు నోటిఫికేషన్ ఇచ్చింది. మీరే చెప్పిండ్రు కదా, ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని మీరు చెప్పిండ్రు. 30,000 ఉద్యోగాలు మావి, మేమిచ్చినటువంటి ఉద్యోగాలు. ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల, ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినా మీరు ఇచ్చిండ్రు. ఏంటంటే మందికి వీటిన పిల్లలను, మనోళ్ళని ముద్దాడడానికి సిగ్గుశరం ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి. థ్యాంక్ యూ.